వెల్కమ్ టు IACE. సో మనకి IBPS క్లర్క్స్ నోటిఫికేషన్ అనేది ఆల్రెడీ రిలీజ్ అయ్యింది. సో దానికి సంబంధించిన ఇన్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది IACE యూట్యూబ్ ఛానల్లో మనకి సో పోస్ట్స్ గురించి కానీ, వేకెన్సీస్ గురించి కానీ, ఎగ్జామ్ డీటెయిల్స్, ప్రిలిమినరీ ఎగ్జామ్, మెయిన్ డీటెయిల్స్, ఎవ్రీథింగ్ డీటెయిల్స్ అనేవి యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. సో ఈ వీడియోలో మనము సో ఎలా అప్లై చేయాలి, హౌ టు అప్లై దిస్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ IBPS క్లర్క్ అనేది స్టెప్ బై స్టెప్ అనేది చూద్దాం. రైట్. సో మీరు IBPS.nic.in అఫీషియల్ సైట్కి వెళ్ళాలి. చూడండి, IBPS.nic.in. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే క్లిక్ హియర్ టు అప్లై ఫర్ ఆన్లైన్ ఫర్ కంబైన్డ్ క్లర్క్స్ రిక్రూట్మెంట్ అని వస్తుంది. సో అది మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ సో రిజిస్ట్రేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. 1 July 2022 నుంచి స్టార్ట్ అయింది. అండ్ ద లాస్ట్ డే ఫర్ రిజిస్ట్రేషన్ ఈజ్ 21 July 2022. ఓకే. సో న్యూ రిజిస్ట్రేషన్. సో ఫస్ట్ రిజిస్ట్రేషన్ అనేది ముందు మనం చేసుకోవాలి. సో క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్. న్యూ రిజిస్ట్రేషన్కి వెళ్ళండి. ఓకే. సో ఇక్కడ మనం బేసిక్ ఇన్ఫో అనేది ఇవ్వాలి. సో నేమ్ అనేది మీ 10th క్లాస్ సర్టిఫికేట్లో ఎలా ఉందో యాజ్ పర్ 10th క్లాస్ అండ్ ఐడి ప్రూఫ్లో ఎలా ఉందో ఐడి ప్రూఫ్ ప్రకారంగా మీరు ఎగ్జామ్ సెంటర్కి పట్టుకెళ్ళే ఐడి ప్రూఫ్ బేస్ చేసుకొని మీరు ఎలా ఉందో అలానే ఫిల్ చేయాలి. ఓకే. సో నేమ్ అనేది మాత్రం సో కేర్ఫుల్గా మీరు ఫిల్ చేయాలి. 10th క్లాస్ అండ్ ఐడి ప్రూఫ్ రెండు టాలీ అయ్యేటట్టుగా చూసుకొని అటువంటి ఐడి ప్రూఫ్ని మాత్రమే మీరు ఇక్కడ సో అటువంటి నేమ్ను మాత్రమే ఇక్కడ సబ్మిట్ చేయండి. ఓకేనా. సో చూడండి ఎలా వస్తుంది అనేది కూడా ఇక్కడ మనకు మెన్షన్ చేస్తుంది. నెక్స్ట్ మొబైల్ నెంబర్. సో వ్యాలిడ్ మొబైల్ నెంబర్ అనేది మెన్షన్ చేయండి, ఎందుకంటే డీటెయిల్స్ అనేవి మొత్తం సో ఎవ్రీథింగ్ ఈవెన్ పోస్టింగ్ డీటెయిల్స్ కూడా మీకు మెయిల్ అండ్ మొబైల్ నెంబర్కి మాత్రమే వస్తుంది. సో ఆల్టర్నేట్ నెంబర్, ఈమెయిల్ ఐడి. మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి రెండు మాత్రం సో వ్యాలిడ్ అనేవి ఇవ్వండి. సో వెరీ ఇంపార్టెంట్. సో ఐఎమ్ గివింగ్ హియర్. సో చూడండి ఇక్కడ ఈమెయిల్ ఐడి అనేది ఇస్తున్నాను. సో అగైన్ కన్ఫర్మ్. ఓకే. రైట్. సెక్యూరిటీ కోడ్. రైట్. సేవ్ అండ్ నెక్స్ట్. ఓకే. నెక్స్ట్ ఇక్కడ మనం ఫోటో అండ్ సిగ్నేచర్లోకి వెళ్తాం. మనం ఫోటో అండ్ సిగ్నేచర్, ఫోటోగ్రాఫ్ అండ్ అంటే ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్, అలాగే థంబ్ ఇంప్రెషన్ అండ్ 4th వన్ సో డిక్లరేషన్ ఉంటుంది. ఈ 4 ముందుగానే మనం స్కాన్ చేసి రెడీగా పెట్టుకోవాలి. సో ఐఎమ్ ఫోటోగ్రాఫ్ని అప్లోడ్ చేస్తున్నాను చూడండి. సో ఐఎమ్ అప్లోడింగ్ ద ఫోటోగ్రాఫ్ అనేది క్లియర్గా ఉండాలి. సో బ్యాక్గ్రౌండ్ అనేది వైట్గా ఉండాలి, క్లియర్గా ఉండాలి. సో సిమిలర్లీ సిగ్నేచర్ను కూడా స్కాన్ చేస్తున్నాను. సో బ్లర్గా కానీ ఇక్కడ లిటిల్ బిట్ బ్లర్గా ఉంది, బట్ క్లియర్గా ఉండేటట్టుగా మాత్రం చూసుకోవాలి. సో బ్లర్గా ఉంటే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది. ఓకేనా. సో ఫోటో, సిగ్నేచర్ ఇవన్నీ క్లియర్గా ఉండేటట్టు చూసుకోవాలి. దెన్ మన డీటెయిల్స్ అనేవి ఇక్కడ మెన్షన్ చేయాలి. కేటగిరీ. సో ఏ కేటగిరీకి సంబంధించి జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఏ కేటగిరీ ఆ కేటగిరీ ఐఎమ్ గివింగ్ ఓబీసీ. సో నెక్స్ట్ ఏమైనా డిజబిలిటీ ఉందా, ఉంటే ఎస్, లేదంటే నో. ఐఎమ్ గివింగ్ నో. ఎస్ ఒకవేళ ఉంటే ఎస్ అని మార్క్ చేయాలి. దాంట్లో మీకు దీనికి సంబంధించి విఏయా సో అదర్స్ లేదా లోకోమోటర్ డిజబిలిటీ ఉందా, ఏముంటే దానికి పర్టికులర్ దాని డీటెయిల్స్ ఇవ్వాలి. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఫిల్ చేయాలి. ఓకే. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డిజబిలిటీ అది కూడా సర్టిఫికేషన్ అనేది సర్టిఫికేట్ అనేది ఉండాలి. అలా కాకుండా సో ఉంది డిజబిలిటీ అని చెప్పి సబ్మిట్ చేస్తే మాత్రం పనికిరాదు. సో మీకు ఖచ్చితంగా డిజబిలిటీ సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఓకేనా. రైట్. అండ్ దెన్ సో ఇక్కడ స్క్రైబ్ గురించి సో చూడండి 1984 రైట్స్కి సంబంధించి అంటే నో అని మార్క్ చేయండి. రిలీజియన్, ఏ రిలీజియన్, సో హిందూ, క్రిస్టియన్, ముస్లిం ఏదైతే అది ఇక్కడ మెన్షన్ చేయండి. ఐఎమ్ మెన్షనింగ్ హియర్ హిందూ. సో మీరు మైనర్ కమ్యూనిటీకి, రిలీజియస్లో మైనర్ కమ్యూనిటీకి సంబంధించిందా, ఎస్ అయితే ఎస్, లేదంటే నో. ఆర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్, ఆర్ ఎల్స్ నో అని మార్క్ చేయండి. ఓకే. సో డిజబిలిటీ ఏమైనా ఉందా ఎక్స్ సర్వీస్ మ్యాన్, నో అని మార్క్ చేయండి. అండ్ దెన్ డిపెండెంట్, సో ఇక్కడే ఉందా, సో ఇవన్నీ నో అని మార్క్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఆర్ యూ
seeking age relaxation under widow, divorced women or women judicially separated from their husband who are not married. ఎవరైతే విడో కానీ డైవర్స్డ్ ఉమెన్ కానీ జుడిషియలీ సెపరేటెడ్ ఉమెన్ వాళ్ళకి సో ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అలాంటి వాళ్ళు ఎవరైనా ఏజ్ రిలాక్సేషన్ అనేది కావాలి అనుకుంటే ఉంటే దే మార్క్ యాజ్ ఎస్, లేదంటే నో అని మార్క్ చేయండి. తర్వాత సో ప్రీవియస్లీ మీరు క్లరికల్ క్యాడర్కి ఏమైనా అప్లై చేశారా? అప్లై చేస్తే ఎస్ అని మార్క్ చేయండి, లేదంటే నో మార్క్ చేయండి. నేను ఇక్కడ ఎస్ అని మార్క్ చేస్తున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని అటెంప్ట్ చేశారు? 3 టైమ్స్ ఇప్పటి వరకు అపీర్ అయ్యాను. 3 టైమ్స్ అపీర్ అయ్యాను కాబట్టి 3 టైమ్స్ మనం సో మార్క్ చేసుకోవాలి. సో ఏ అపీర్ అయితే ఆ అపీర్ అయ్యాను మార్క్ చేయాలి. సో రైట్. నేషనాలిటీ ఏంటి? ఇండియనా లేదా అదర్సా? ఏ స్టేట్కి మీరు అప్లై చేస్తున్నారు? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక. ఏ స్టేట్ అంటే ఆ స్టేట్కి మీరు అక్కడ రాసుకోవాలి. కర్ణాటక అప్లై చేస్తే కర్ణాటక, ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ అప్లై చేయాలి. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఎక్కడ రాయాలనుకుంటున్నారు? సో విశాఖపట్నం, రైట్. సెంటర్ ఆఫ్ మెయిన్ ఎగ్జామినేషన్ విశాఖపట్నం, రైట్. అండ్ సో చూడండి, ఐ ఇంటెండ్ టు బ్రింగ్ ద ఫాలోయింగ్ ఐడి వైల్ అపీరింగ్ ద ఎగ్జామ్కి ఎగ్జాక్ట్లీ మీరు నేమ్ తోటి మ్యాచ్ అయిన ఐడి ప్రూఫ్ని మాత్రమే తీసుకురావాలి. ఏదైతే మీరు ఐడి ప్రూఫ్ తీసుకువెళ్తున్నారో ఆ ఐడి ప్రూఫ్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ మెన్షన్ చేయాలి. ఓకేనా? ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఏ డీటెయిల్స్ అనేవి మీరు ఇక్కడ మెన్షన్ చేస్తున్నారో ఆ ఐడి ప్రూఫ్ మాత్రం తీసుకువెళ్తేనే మీరు ఎగ్జామ్కి ఎలా ఉంటుంది, లేదంటే మాత్రం ఎలా ఉండదు. ఓకే, రైట్. అండ్ మీడియం, ఏ మీడియంలో ఎగ్జామ్ కావాలి? ఇంగ్లీష్ అండ్ హిందీయా, హిందీ అండ్ తెలుగు? సో ఇక్కడ నేను తెలుగు అండ్ ఇంగ్లీష్ అని ఇచ్చాను. అండ్ డేట్ ఆఫ్ బర్త్. సో డేట్ ఆఫ్ బర్త్ అనేది యాజ్ పర్ 10th క్లాస్ సర్టిఫికేట్. మీ 10th క్లాస్ సర్టిఫికేట్లో డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఉందో అదే డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ మెన్షన్ చేయండి. ఓకే, సో ఎగ్జాక్ట్లీ అదే డేట్ ఆఫ్ బర్త్ అనేది మెన్షన్ చేయాలి. ఓకే, జెండర్ ఇస్తున్నాను. అండ్ ఆధార్ డీటెయిల్స్ అనేవి మెన్షన్ చేయాలి. సో ఆధార్ డీటెయిల్స్, సార్ ఆధార్ డీటెయిల్స్ లేకపోతే ఏం చేయాలి సార్? నో నీడ్. సో ఫిల్ చేయాల్సిన పని లేదు. సో ఆధార్ డీటెయిల్స్ ఉంటే ఆధార్ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయండి. ఇవి కంపల్సరీ అనేది కాదు, బట్ ఉంటే మాత్రం మెన్షన్ చేయండి. ఓకే, రైట్. మీరు ట్విన్ బ్రదర్స్ అయితే ఎస్ అని మార్క్ చేయండి, లేదంటే నో అని మార్క్ చేయండి. మ్యారీడ్ అయితే మ్యారీడ్, లేదంటే అన్మ్యారీడ్. విడోవో, డైవర్స్, జుడిషియల్ సెపరేటెడ్ ఏదైతే ఆ పార్ట్ అనేది చేయాలి. సో ఇక్కడ ఫాదర్స్ నేమ్ యాజ్ పర్ 10th క్లాస్, మీ 10th క్లాస్లో ఎలా ఉందో అలా మాత్రమే సో ఇక్కడ ఫిల్ చేయాలి. ఓకే, సో అడ్రస్ ఆఫ్ కరస్పాండెన్స్. సో ఇప్పుడు స్టే ఎక్కడ ఉంటున్నారో సో ఆ అడ్రస్ అనేది ఇవ్వాలి. సో ఐఎమ్ గివింగ్ అడ్రస్ అనేది ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. సో సో ఫుల్ డీటెయిల్స్. సో ఇక్కడ మాత్రం నేను ఫుల్ డీటెయిల్స్ అడ్రస్ డీటెయిల్స్ లేదు, ఇన్ డీటెయిల్డ్ అడ్రస్ అనేది మాత్రం ఇక్కడ మెన్షన్ చేయాలి. ఓకేనా? సో ఏ డిస్ట్రిక్ట్కి సంబంధించింది. ఓకే, మీరు ఏ డిస్ట్రిక్ట్ నుంచి, సో యూఆర్ ఫ్రమ్ విచ్ డిస్ట్రిక్ట్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. సో ఏ స్టేట్, రైట్. సో పిన్ కోడ్ అనేది ఇవ్వాలి. సేమ్ అదే అడ్రస్లో మీరు ఉంటే సేమ్. ఒకవేళ కాదు అని అంటే అగైన్ యూ హ్యావ్ టు టైప్, మొత్తం అంతా టైప్ చేయాలి. జిఎస్టీ ఇన్వాయిసింగ్, కమ్యూనికేషన్ అడ్రస్సా, పెర్మనెంట్ అడ్రస్ ఏదైతే అది ఇవ్వండి. అండ్ దెన్ వ్యాలిడేట్ యువర్ ప్రాసెస్. సో ఇక్కడ వ్యాలిడేట్ చేసినప్పుడు ఎర్రర్స్ ఉంటే ఏమైనా వస్తుంది. ఇక్కడ సో నో ఎర్రర్స్, సో వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ. ఓకే, నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్. సో ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ అన్నీ మనం మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి నెక్స్ట్ పేజ్లో మనం ఫిల్ చేయాలి. సో గ్రాడ్యుయేషన్ ఎక్కడి నుంచి చేశారు? బీటెక్ ఫ్రమ్ విచ్ స్ట్రీమ్? ఇంజనీరింగ్ స్ట్రీమ్. ఎప్పుడు ఏ ఇయర్లో పాస్ అయ్యారు? మీ సర్టిఫికేట్లో డే అనేది మెన్షన్ లేకపోతే ఫస్ట్ అని మెన్షన్ చేయండి. డే అనేది ఉంటే ఎగ్జాక్ట్ డే అనేది మెన్షన్ చేయండి. ఏ మంత్ అంటే ఆ మంత్. ఏ ఇయర్ పాస్ అయ్యారు? విచ్ ఇయర్? ఏ ఇయర్ పాస్ అయితే పాసింగ్ ఇయర్ అనేది కూడా మీరు మెన్షన్ చేయండి. ఓకే, సో 2019. పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ అప్ టు 2 డెసిమల్స్ అనేవి ఎగ్జాక్ట్గా మీరు ఇవ్వాలి. ఓకేనా? సింగిల్ డెసిమల్ కాదు, అప్ టు 2 డెసిమల్. ఏ క్లాస్ అయితే ఆ క్లాస్ రాయాలి. జీపీఏ కానీ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 out of 7 అని ఉన్నదనుకోండి, అంటే 7%, 7.5 అంటే 75% అని అర్థం. సో జీపీఏ అంటే సో జీపీఏ ప్రకారంగా ఇవ్వండి. పర్సంటేజ్ ఉంటే పర్సంటేజ్, ఎలా ఉంటే అలా ఇవ్వండి. ఓకేనా? సో నెక్స్ట్ అడుగుతుంది, డూ యూ ఆపరేటింగ్ ఆర్ వర్కింగ్ నాలెడ్జ్ ఇన్ కంప్యూటర్ సిస్టమ్? ఆల్వేస్ గివ్ ఎస్. అది స్కూల్లో ఉందా, డిప్లొమా, డిగ్రీ ఎక్కడైనా మీరు చేసి ఉంటే అది ఐఎమ్ గివింగ్ స్కూల్. కంప్యూటర్లో ఒక సబ్జెక్ట్గా ఉంది, సో దట్ ఈజ్ ఇనఫ్. సో అక్కడ ఇచ్చున్నాను. అండ్ దెన్ సో ఏమైనా ఎక్స్పీరియన్స్, వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే వర్క్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయాలి. సో అదర్వైజ్ అక్కడ లీవ్ చేసేయండి. అండ్ దెన్
నెక్స్ట్ సో ఎప్పుడైనా మీరు లా అంటే ఎగెనెస్ట్ కన్విక్షన్ కానీ ఫైన్ కానీ సెంటెన్స్ కానీ ఏమైనా అయిందంటే ఆల్వేస్ యూ హ్యావ్ టు మేక్ నో అని మార్క్ చేయండి. లాంగ్వేజెస్ మీకు తెలిసిన లాంగ్వేజెస్ ఏంటి, సో ఇక్కడ మీకు ఆ లాంగ్వేజెస్ అనేవి ఇక్కడ మెన్షన్ చేయాలి. రీడ్, రైట్, స్పీక్. ఓకే, సో మీకు ఏ లాంగ్వేజెస్ తెలిస్తే ఆ లాంగ్వేజెస్ గురించి ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వాలి. ఐఎమ్ గివింగ్ ఇక్కడ ఇస్తున్నాను. ఓకే, వ్యాలిడేట్ యువర్ డీటెయిల్స్, వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ. సో సేవ్ అండ్ నెక్స్ట్ పేజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ మీరు ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాలి. ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేయడం అనేది ఉంటుంది. సో ఏ ఆర్డర్లో ఇవ్వాలి, సో మీరు ఆంధ్రప్రదేశ్ నుంచి అప్లై చేస్తే సో ఇది ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ అనేది డిపెండ్స్ అపాన్ స్టేట్ టు స్టేట్ మారిపోతుంది. ఆంధ్రప్రదేశ్ ఒకలా ఉంటుంది, తెలంగాణ ఒకలా ఉంటుంది, కర్ణాటక ఒకలా ఉంటుంది, తమిళనాడు ఒకలా ఉంటుంది. మీరు అప్లై చేసిన స్టేట్ బేస్ చేసుకొని మీరు ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాలి. నేను ఇచ్చిన ఇక్కడ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ అనేది 2 క్రైటీరియాస్ని బేస్ చేసుకొని నేను ఇస్తున్నాను. ద ఫస్ట్ క్రైటీరియా ఏంటంటే మన స్టేట్లో పోస్టింగ్ వచ్చేది అనేది ఫస్ట్ క్రైటీరియా. మన స్టేట్లో అంటే సార్ క్లర్క్ ఈ స్టేట్లోనే కదా వస్తుంది, ఈ స్టేట్లోనే వస్తుంది. క్లర్క్ ఆన్ ప్రమోషన్, నెక్స్ట్ ఒక 2-3 ఇయర్స్ తర్వాత మీరు ప్రమోషన్లో ఆఫీసర్ అవుతారు. ఆఫీసర్ అయినప్పుడు ఆన్ ప్రమోషన్ వేరే స్టేట్స్కి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. సో ప్రమోషన్లో వచ్చేటప్పుడు కూడా మన స్టేట్లో ఎక్కువగా పోస్టింగ్ వచ్చే ఛాన్సెస్ ఉన్న ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ అనేది ఫస్ట్. సెకండ్ థింగ్ పెర్క్స్ అనేవి ఒక్కొక్క బ్యాంక్ అనేది ఒక్కొక్క స్టైల్లో పెర్క్స్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. సో ఏ బ్యాంక్ అనేది ఎక్కువగా పెర్క్స్ ప్రొవైడ్ చేస్తుంది, సో ఈ రెండింటిని బేస్ చేసుకొని సో బెస్ట్ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఫర్ ఆంధ్రప్రదేశ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నేను ఇస్తున్నాను ఎందుకంటే నేను ఇక్కడ అప్లై చేసిన ఆంధ్రప్రదేశ్ స్టేట్ కనుక సో ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించిన ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ అనేది నేను ఇస్తున్నాను. సో ఫస్ట్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, అండ్ ఇక్కడ ఇంకొకటి సార్ ఎన్ఆర్ అని ఉంది. సో ఎన్ఆర్ ఉన్నా, జీరో ఉన్నా, ఏదున్నా కూడా మన ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ప్రకారంగా మనం ఇవ్వండి. జీరో ఉన్నా కూడా సార్ జీరో ఉంది కూడా ఆల్రెడీ అప్లై చేయాల్సిన అవసరం ఉందా, జీరో ఉన్నా కూడా అప్లై చేయండి. ఎందుకంటే పోస్ట్స్ అనేవి అప్గ్రేడ్ అయ్యే ఛాన్సెస్ అనేవి అంటే అది స్టార్టింగ్లో అప్గ్రేడ్ అవ్వచ్చు, ప్రిలిమ్స్ తర్వాత అప్గ్రేడ్ అవ్వచ్చు, మెయిన్స్ తర్వాత కూడా అప్గ్రేడ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఎప్పుడైనా అప్గ్రేడ్ అయ్యి ఉంటుంది కాబట్టి మనం ఏ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ అనుకున్నా ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్సే ఇవ్వండి. సో ఫస్ట్ జీరో ఉంది, సో జీరో అప్గ్రేడ్ అవ్వలేదు, జీరో ఉండదు కాబట్టి నెక్స్ట్ పోస్ట్కి ఆటోమేటిక్గా మీరు ఎలిజిబిలిటీ అనేది వస్తుంది. సో గుర్తుపెట్టుకోండి, జీరో ఉన్నా, ఎన్ఆర్ ఉన్నా, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నా యాజ్ మనం అనుకున్న ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్నే మెన్షన్ చేస్తూ ఇవ్వండి. ఓకేనా, రైట్. ఐఎమ్ గివింగ్ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఫస్ట్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నెక్స్ట్ కెనరా బ్యాంక్ ఇస్తున్నాను, తర్వాత బ్యాంక్ ఆఫ్ ఇండియా, తర్వాత ఇండియన్ బ్యాంక్, నెక్స్ట్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, తర్వాత ఐఓబి, నెక్స్ట్ యూకో బ్యాంక్, నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ బరోడా, తర్వాత బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, పంజాబ్ నేషనల్ బ్యాంక్ అండ్ పంజాబ్ సింధ్ బ్యాంక్. సో ఇది ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్లో ఇచ్చాను. అన్ని బ్యాంక్స్ని నేను అప్లై చేశాను, ఈవెన్ జీరో ఉన్నా కూడా అప్లై చేశాను. మీరు కూడా అలానే అప్లై చేయండి. ఓకే, తర్వాత వ్యాలిడేట్ యువర్ డీటెయిల్స్. సో సేవ్ అండ్ నెక్స్ట్. సో ఇక్కడ డీటెయిల్స్ మొత్తం అన్నీ కనబడతాయి మీకు. సో అంతా ఒకసారి కరెక్ట్గా ఉందో లేదో ఎగ్జాక్ట్గా వెరిఫై చేసుకోండి. సో వెరిఫై చేసిన తర్వాత ఐ అగ్రీ. సో ఫస్ట్ 2 క్లిక్ చేయండి, దెన్ 7. సో ఇక్కడ ఇచ్చింది. ఓకే, సో సెక్యూరిటీ కోడ్ ఇస్తున్నా. సో కంప్లీట్ రిజిస్ట్రేషన్. సో ఇక్కడ వన్స్ ఇది కంప్లీట్ అయితే సో ఎంటర్ చేసిందంతా పర్ఫెక్ట్గా ఉన్నది అని ఉంటేనే ఇది చేయండి. ఓకేనా, ఆర్ యూ షూర్ టు కంటిన్యూ? ఎస్. సో ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ అనేది అప్లోడ్ చేయాలి. ప్రివ్యూ. ఓకే, అలానే హ్యాండ్ రిటన్ అప్లికేషన్ అనేది కూడా అప్లోడ్ చేయాలి. రైట్, అండ్ దెన్ security, save and next. So, okay. So payment details. So payment details అనేవి so 850 rupees via bill desk. Submit. Okay. సో డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్, ఏ కార్డ్ అయితే కార్డ్ డీటెయిల్స్ అడుగుతుంది. సో హియర్ మీరు కార్డ్ డీటెయిల్స్ అయితే కార్డ్ డీటెయిల్స్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, వ్యాలెట్స్ ఏదైతే ఇది సో ఆ డీటెయిల్స్ ఇచ్చి మేక్ పేమెంట్ చేస్తే దెన్
మీ ఫైనల్ అప్లికేషన్ అనేది ఫిల్ అవుతుంది. సో అంటే మీరు అప్లై చేసినది కంప్లీట్ అయినట్టు. అంతేగాని పేమెంట్ వరకు వచ్చి ఇలా స్టాప్ చేస్తే మాత్రము సో ఇన్కంప్లీట్ కింద ఉంటుంది. పేమెంట్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ కావాలి. ఓకేనా. సో దిస్ ఈజ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్లింగ్ ఫామ్ ఫర్ IBPS క్లర్క్స్. ఓకేనా. సో ఈజీ స్టెప్స్. కాకపోతే మీరు కేర్ఫుల్గా ఉండవలసింది ఏంటంటే స్కాన్డ్ డాక్యుమెంట్స్ అనేవి రెడీ చేసి పెట్టుకోవాలి. మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విత్ పర్సంటేజెస్ పాస్ ఆఫ్ ఇయర్స్ అనేవి కూడా పర్ఫెక్ట్గా రెడీ చేసి పెట్టుకుంటే సో ఈజీగా మనం IBPS అనేది అప్లై చేయొచ్చు. రైట్. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.